రేవతి చచ్చిపోయిందని నీకు ఎప్పుడు ఎరకైంది? ఎవరు చెప్తే తెలిసిందని అడుగుతుంటే చాలా మాటలు నాకు తెలియదు, ఏమో మర్చిపోయినా అన్నాడట బన్నీ బాబు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అప్పటి నుంచి ఈ 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయన్నా. ఇంటి ముంగట పోలీస్ బలగాలు, ఇంటి వాళ్ళకి ఇట్లా టాటా చెప్పి నేను ఇంట్లోకి వెళ్తున్నా. కారెక్కిండు అల్లు అర్జున్, వెనకాల నాయన అరవింద్. వెళ్ళండి, బయలుదేరండి. ఏంటి బయలుదేరండి. బయలుదేరుతున్నాను. రేవంత్ రెడ్డిని మీరు ఫాలో అవుతున్నారా? నేను కాదు, ఈ రాష్ట్రంలో ఎవడు పట్టించుకోవట్లేదు. నేను అసలు పట్టించుకోని తెలుసా? ఆయన ముఖ్యమంత్రిగా పాపం సినిమా యాక్టర్లు కూడా ఎవరికైతే బెనిఫిట్ షోలు ఇచ్చిండో వాళ్ళకు కూడా నేను పేరు గుర్తుంటలేదు. చెప్తాప్పుడు ఏం చెప్తాం? కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. బరాబర్ 11 గంటల 5 నిమిషాలకు పోలీస్ స్టేషన్ లో పాదం మోపిండు పుష్ప. కలిపితే 2 11 అవుతుండే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అలాగే A11 గా అల్లు అర్జున్, హీరో పుష్ప. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. A11 గా అల్లు అర్జున్, హీరో పుష్ప. ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా. ఓరి బాబు మోసాయో. చాలా పగలు కొడతా. చిన్న రాజా, ఎప్పటి నుంచి అయితే అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి బాయికి మొన్న ఓయూ చేసి అటాక్ చేసినందుకు ఎందుకైనా మంచిదని ఇంటికాడ పోలీసులను కావలి పెట్టిండ్రు. కొంచెం చంకడండి. కారెక్కి ఇంటికి వచ్చిండు పోలీస్ సెక్యూరిటీ తోటి. ఇక ఇవాళ ఏం మాట్లాడకుండానే సప్పుడు కాకుండా ఇంట్లోకి పోయిండు. ఈ విషయాల్లో నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఒక ముద్దాయి కాబట్టి, ఆ కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. సో ఇప్పుడే శ్రీతేజ్ను చూసి రావడం జరిగింది. మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. అలాగే బంగారాజు, ఎక్కడో దారుణం జరుగుతుంది. దారుణం కాదురా, హోమం జరుగుతుంది. నేను కూడా సినిమా సొమ్మును తిన్నాను కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అంటే ఇద్దరు నేషనల్ అవార్డు తీసుకున్న ఆర్టిస్టులు ఇలా జైలుకి వెళ్ళడం అనేది చాలా బాధ అనిపించింది. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఇంటర్వ్యూ వద్దు, చిన్న బ్రేక్ తీసుకుందాం. జూబ్లీస్ కెళ్ళి సీదా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఈ బండ్లు. ఈడ కూడా ఫుల్ సెక్యూరిటీ. బాగా వచ్చేసిందిరా. ఎక్సైజ్ చేస్తే తగ్గుతులే. డీసీపీ, ఏసీపీ, సిఐ ముగ్గురు కూకొని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగిరు వీడియోలు చూపించుకుంటా. నిద్రపోకుండా రాసుకొని వస్తావు, ఈ నెట్ట లింక్ పెట్టాలని. నువ్వు 9 దాకా నీ ప్రోగ్రామ్ ఎట్టకు కొట్టాలని చూసా. మళ్ళీ నన్ను తిడతావు, నన్ను మనకున్న రిలేషన్ తో మళ్ళీ నేను ఒప్పుకున్నా. అల్లు అర్జున్ ఈ రోజు అప్రాక్సిమేట్లీ 14 క్వశ్చన్స్ అడిగారు భయ్యా. అయితే ఆ ప్రశ్నలకి అల్లు అర్జున్ గారు మౌనం వహించారు. మౌనంగా ఇట్లా చేతులు పెట్టుకుని కెమెరా చూడు. పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు అసలు ఎవరు చెప్పారు? సమాధానం దాట వేసినట్లుగా తెలుస్తా ఉంది. చెప్పను బ్రదర్. పక్కకు అల్లు అర్జున్ లాయర్ కూడా ఉన్నాడు. దినం టాకీస్కు రావద్దని ఓనర్ నీకు చెప్పిండా లేదా? నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. అవన్నీ నీకు చెప్పాలి ఇప్పుడు. ఎవరు చెప్పారు, ఎప్పుడు ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ చెప్పారు? ఆ తర్వాత ప్రశ్న, పోలీసుల పర్మిషన్ లేకుండా రావద్దని తెలుసా? తెలీదండి. పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చినావు? మీ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? ఎందరు బౌన్సర్లను తెచ్చుకున్నావు? అల్లది ఏ కంపెనీ? ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలడు. లోపల అడిగి తెలుసుకోండి. ఫైల్ వాళ్ళని గుర్తుపడతావా? ఎంతగా ఎవడాడు? ప్లీజ్ గతాన్ని గుర్తు చేసి నన్ను మనిషిని చేయకండి. వద్దులే, ఊరుకో కాదు సార్ అండి. సీదా టాకీస్ లకు రాకుండా దూరంకెళ్ళే జులీస్ ఎందుకు తీసినావు? అసలు ఇక్కడ దిస్ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దేర్ ఇస్ అ రోడ్ షో ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. మరేంట్రా, జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్. అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. అటు చూడు బే. 9:28 ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 50 P50 దగ్గర అది ఆ విధంగా పుష్ప అనే టీషర్ట్ ధరించి ఇట్ ఇస్ నో రోడ్ షో, ఇట్ ఇస్ నో ప్రొసెషన్. నేను అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ ప్రకారం బోల్డెన్ అబద్ధాలు చెప్తుంటాను. దాన్ని చూసి నువ్వు అలుకుపోవాలంతే. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? అల్లుకుపోవాలి. అందరు నూకేసుకుంటుంటే నువ్వేం చేసినావు? మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే ఓకే చూసాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దీని మీద చేశా. అండ్ అరే నిన్ను నమ్మితే
పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. కారు సన్ రూఫ్ పై నుంచి లేచి నిలబడి జనాన్ని అందరినీ రెచ్చగొడుతున్నాడు. అభివాదం చేసే క్రమంలో ఆ విధంగా రెచ్చగొడుతూ ముందుకు వస్తూ ఉన్నాడు అల్లు అర్జున్. నడుమంత్రం బెయిల్ మీద బయటకు వచ్చి ఇలేకలర్ మీటింగ్ ఎట్లా పెడతావు, కేసు వివరాలు బయటికి ఎట్లా చెప్తావు? రూల్స్ ప్రకారం ఇది తప్పు కదా అని క్వశ్చన్ చేసిరట పోలీస్ సాలరు. తప్పు కాదు కానీ తప్పే. వాళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టుకు కానీ అక్కడ ఒకవేళ అల్లు అర్జున్ గారు సమర్పిస్తే ఈ ఇంటరిమ్ బెయిల్ను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లు అయినా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి మళ్ళొకపారి పిలుస్తాం రావాలని చెప్పి దగ్గర 4 గంటల ఇంటర్వ్యూ చేసినాక ఇడిచిపెట్టారు స్టేట్మెంట్ రికార్డు చేసుకొని. ఒక క్లారిటీతో క్వశ్చన్ రాసుకొని రేపు రా ఇంటర్వ్యూ. 1 minute ఆశీర్వదించండి మావయ్య.